దుర్గి మండలంలోని హిందూ దేవాలయాల్లో తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి వేడుకలను ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాసాలుండి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఏకాదశిని దేవాలయాల్లో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మోక్షం ప్రసాదించమని కోరుకున్నారు. హిందువులకు అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండగ తొలి ఏకాదశి అని పంచాంగకర్తలు వేద మంత్రాలతో ఉపదేశించారు. దీనిని పేలాల పండుగ అని కూడా పిలుస్తారని అన్నారు. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారన్నారు. ఈ ఏకాదశి నుంచి పండగలు మొదలవుతాయి కాబట్టి దీనిని తొలి పండగ అని కూడా పిలుస్తారన్నారు. ఈ రోజు దుర్గిలోని బుగ్గమల్లయ్య స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. భక్తులు దేవాలయాల్లో రాత్రంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తొలి ఏకాదశి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేశారు. భక్తులకు అవసరమైన సకల సౌకర్యాలను నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఏర్పాటు చేశారు. జనం